చేసినటువంటి ఈ ప్రభుత్వ నాయకత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను. ఒకవేళ మీరు 22A వేస్తే మళ్ళీ ఏ ఆధారంగా మీరు రివర్ట్ చేస్తూ ఉన్నారో దానికి కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ రకంగా ధరణిని భూభారతిగా మార్చి ఈ రాష్ట్ర ప్రజల భూమాతని హారతి చేస్తున్నటువంటి రెవెన్యూ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒకవేళ తప్పిదం జరగలేదంటే దీని మీద మీరు సిబిఐకి లెటర్ రాసే దమ్ము ధైర్యం మీకున్నదా? దీని మీద లోకాయుక్త ద్వారా మేము ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తాం. అదే మాదిరిగా ఈడీ సిబిఐకి ఆధారాలతో మేము కంప్లైంట్ ఇవ్వబోతూ ఉన్నాం. గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలే ఈరోజు మళ్ళీ మీరు చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ఎవరైతే బినామీగా గత ప్రభుత్వ నాయకత్వానికి ఉన్నదో అదే బినామీలను మీరు మళ్ళీ మీ పక్కన చేర్చుకొని అదే మాదిరిగా ఈరోజు భూదోపిడీ చేస్తూ ఉన్నారు. లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని, లక్షల కోట్ల రూపాయల భూముల్ని ఈరోజు కబ్జా చేసి మీ పేరు మీద మార్చుకొని 30-40% కమిషన్లు తీసుకొని మీరు చేస్తున్నటువంటి భూదందాను ఖచ్చితంగా బయటపెడతాం. భారతీయ జనతా పార్టీ వారి పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తుంది. వారి పక్షాన ఖచ్చితంగా ప్రశ్నిస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి నిన్న టీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాసిందట. ఆయన నా దీనిలో ప్రమేయం లేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తుండ్రు పాపం. మరి నేను వారిని అడుగుతా ఉన్నాను, మీరు రాసినటువంటి లెటర్లో మీకు గతంలో బినామీగా ఉన్న ఫినిక్స్ కంపెనీకి భూములు మారిన సంగతి మీకు తెలియదా? మరి అంశం కూడా దాంట్లో చేర్చుంటే బాగుండేదని నేను తెలియజేస్తా ఉన్నాను. హరీష్ రావు గారిని నిజంగా గతంలో ధరణిలో ఏం తప్పిదాలు జరగలేదు అని మీరు భావించిన, భూహారతిలో తప్పిదాలు జరిగినాయని చెప్పి మీరు భావించిన, మరి ధరణి నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అనేక అవకతవకల మీద మీరు ఈడీకి, సిబిఐకి, లోకాయుక్తకి లెటర్ రాసే దమ్ము ధైర్యం మీకు ఉన్నదని అడుగుతున్నా. మీరిద్దరూ కలిసి ఒక జగన్ నాటకం ఆడుతున్నారు. మరి మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి అనేక మంది బిల్డర్లు, కాంట్రాక్టర్లు ఈరోజు మీడియేటర్గా మారి మీ ఇద్దరి మధ్యలో సంధి కుదురుస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతున్నారు.